లాంగ్వేజ్ ఫీచర్స్ ఇంకొకటి ఇంపార్టెంట్ కూడా ఉంది. ఎందుకంటే మీకు యూఎస్బీ అనేది ఆల్రెడీ మీకు ఉంటుంది కదా, మీకు ఏం కావాలో ఆ ఫైల్స్ అనేది మీకు ఇన్సర్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్లే చేసుకోవచ్చు ఇలా వీడియోస్. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ క్యారీ చేయడం కూడా అవసరం లేదు. రోజు ఆన్లైన్ డిస్కషన్, ఎందుకంటే డ్యూ టు పాండమిక్ వీ లాస్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ క్లాసెస్ అనేది బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్యానల్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా టీచ్ చేయొచ్చు. ఇక్కడ సిస్టమ్ ముందు వెబ్కామ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ క్లాసెస్ పెట్టుకోవచ్చు. అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ వెల్కమ్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు గేమ్ చూడండి. ఇక్కడ ఇప్పుడు వేరే రోజు కదా జూమ్ ఇన్ జూమ్ అవుట్, ప్లస్ కొట్టినప్పుడు దగ్గరికి వెళ్ళిపోతుంది చూడండి, మైనస్ కొట్టినప్పుడు దూరం వస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్. నాకు ఎగ్జాక్ట్ ప్లేస్ కావాలన్నప్పుడు కొట్టేస్తే వస్తుంది, ఎక్కడ నార్మల్ పొజిషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ డ్రాగింగ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళలే మాకు ఓపిక లేదు అని మాత్రం ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకుంటే టాపిక్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇంకా టాపిక్ చెప్పాను కదా, పైకి వెళ్తుంది, ఇక్కడ ప్లేస్ వస్తుంది, టీచ్ చేసుకోవచ్చు. అది నాకు అదే ప్లేస్ కావాలి, కింద రాసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ చూసారా డ్రాగ్స్. సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఇక్కడ ప్లేస్ కొట్టుకొని మీకు నెక్స్ట్ బోర్డ్ అవసరం లేదు. ఈ ఆప్షన్ కొట్టేస్తే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ చూడండి, కింద మీది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అని చెప్పాను కదా, సేమ్ ఆప్షన్స్ ఇవి చూడండి. ఇక్కడ మీకు పేజెస్ పడుతుంది సెంటర్ పాయింట్. నెక్స్ట్ వన్ సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్ మేక్ మీకు ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ప్యూర్ కలర్ పేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మీరు మార్చుకోవచ్చు చూడండి. ఇక్కడ బాగా ఏ కలర్ కావాలంటే కలర్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్ చూడండి. ఇంకొకటి ప్రైమరీ ఫీచర్స్ ఇంకో బెనిఫిట్ ఉంది. ఇక్కడ వ్యూ అని ఆప్షన్ క్రియేట్ చేసినప్పుడు ఈ యూఎస్బీ డ్రైవ్లో ఎవరైనా బర్త్డే అకేషన్స్ కానీ ఏదైనా ఆ రోజు స్పెషల్ అకేషన్ ఉంటే మాత్రం మీకు మొబైల్లో ఎలా అయితే డీపీ పెట్టుకోవచ్చు, సేమ్ దీనికి కూడా డీపీ మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఆల్రెడీ ఇన్సర్ట్ అయి ఉంది కదా, నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటున్నాను చూడండి. నా బ్యాక్గ్రౌండ్ ఆ పిక్చర్ పెట్టేస్తాను, దీని కింద రాసుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా అంటే ఇది బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇలా రాసుకోవచ్చు. అదో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్ చూడండి. హ్యాండ్ రైటింగ్ పర్పస్ టీచర్స్ చూడండి. ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ వరకు కూడా ఉంది మాకు. నెక్స్ట్ మ్యాథ్స్ మీద కూడా ఉంది చూడండి. మెంబర్స్ ప్రైమరీ వాళ్ళకి గ్రేట్ ఆప్షన్స్ చూడండి, స్ప్లిట్ చేసుకోవడానికి వర్డ్స్ కూడా. నెక్స్ట్ కాంబినేషన్ మనకి హిందీ వర్డ్స్ కూడా రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డబుల్ రోడ్ చూడండి, ఈ డబుల్ రోడ్లో యూజ్ చేసుకోవచ్చు, 4 రోడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నోట్బుక్. నెక్స్ట్ లోయర్ కేసెస్ రాసుకోవచ్చు కదా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్టెప్ బై స్టెప్ అనేది రాసుకోవచ్చు. మన మ్యాథ్స్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లోయర్ కేసెస్ చూడండి, 1 2 3 1 2 3 ఉంటాయి కదా, మ్యాథ్స్ వస్తాయి. మ్యాథ్స్ లేదా హిందీ కూడా మ్యాక్సిమం నేను చెప్తాను కాన్స్టిట్యూన్స్. సో లాస్ట్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పెన్స్ అనేది చేసుకోండి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, ఫైవ్ ఆప్షన్స్. సింపుల్ చూసారా, చక్రం చాలా ప్రెస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ కలర్ కావడానికి నెక్స్ట్ ఆప్షన్ పడుతుంది, స్క్రీన్ కలర్. లాస్ట్ ఆప్షన్ చూడండి. లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రెస్ చేస్తే ఈచ్ ఇన్ఫినిటీ కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ నుంచి మీకు ఏమైనా ఒకవేళ నాకు ఇన్స్టాల్ చేయడానికి టైం లేదన్నప్పుడు మాత్రం ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, మీరు ఓపెన్ చేయాలి. కానీ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసి ఉంటారు.
ఎగ్జాంపుల్ ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది కదా, ఇక్కడ మీకు ఒక సూట్ కేస్ ఆప్షన్ ఉంది చూసారా, సూట్ కేస్ ఆప్షన్. ఇప్పుడు మీ ఇంట్లో ఎలా సూట్ కేసు ఉన్నాయో ఇక్కడ కూడా ఒక సూట్ కేసు ఉంది, ఐడెంటిఫికేషన్ చెప్తున్నాను. సూట్ కేసు ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కంప్యూటర్ మీద జస్ట్ ఒక మార్కేజ్ చేసాను కూడా చూసారా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సెకండ్ వన్ యూ హ్యావ్ టు చూస్ ఇన్సర్ట్ న్యూ స్లైడ్స్. తర్వాత సెకండ్ బొమ్మ చూసారా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే పార్ట్ కావాలో ఆ పార్ట్ వరకు సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చూడండి దీని వరకు సెలెక్ట్ చేసుకుంటాను, టిక్ కొట్టేస్తే మీకు డిస్ప్లే టీచింగ్. ఇక్కడ మీరు పెన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కటన్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ కటన్ ఎందుకంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ప్లే చేయడానికి వెల్కమింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తారు కదా స్టూడెంట్స్ కి, ఇప్పుడు మీరు క్వశ్చన్ రాసి ఆన్సర్ కవర్ చేసుకోవచ్చు. ఇది ద్వారా గేమ్ ఆడుకోవచ్చు పిల్లలతో, అనేది అదే బూచి బొమ్మ ఏదో అంటారు అట్లా ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి గూగుల్ స్టేట్ అండ్ స్కూల్ గూగుల్ సెర్చ్ అని రాసాను, క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా కవర్ చేస్తాను. మీకు ఏంటంటే కాంపిటీషన్తో మనకు వస్తుంది. ఇక్కడ కూడా ఆప్షన్ చూడండి, ఇప్పుడు మీకు ఎంతవరకు కావాలో పర్టికులర్ వరకు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు చూడండి ప్లీజ్ స్పెసిఫై ఏ రెక్టాంగిల్ ఏరియా, మీకు ఏ ఏరియా వరకు స్పెసిఫిక్గా కావాలో చూసుకోండి. నాకు ఈ ఏరియా వరకు కావాలి సార్, నాకు ఆ ఏరియా వరకు కావాలి మాత్రం నేను ఆ ఎవరు కావాలి. లేదు నాకు మొత్తం కావాలంటే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతున్నప్పుడు బ్లాక్ కొట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు మీకు ఎంత కావాలో స్పేస్ అనేది చూసుకోండి, ఆ స్పేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెట్టింగ్స్ వస్తుంది, పర్టికులర్ ఐడెంటిఫికేషన్ చూడండి. స్పెషల్ చూడండి పిక్చర్ మధ్యలో కరెక్ట్గా పిల్లలు ఉన్నారు, ఏ షేప్ కావాలంటే షేప్ కావాలి. సేమ్ భూతంత్రం అంటారు కదా పైన. కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ కూడా వస్తుంది స్క్రీన్, ఇంకా టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇప్పుడు పిల్లలు వెయిట్ చేస్తుంటాక ఈ మేడం క్లాస్ ఈ సార్ క్లాస్ ఎప్పుడైపోతే దేవుడా అని వాచెస్ చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎంత మంచి ఆఫర్ ఉంది కదా, డెబిట్ ఆఫర్. టైం అనేది డిస్ప్లే అవుతుంది, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు వాచ్ కూడా పైన అవసరం లేదు, మొబైల్ కూడా క్యారీ చేయడం అవసరం లేదు. మీరు కూడా ఏంటంటే టైం అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇది క్లాక్. నెక్స్ట్ ఏంటంటే స్టాప్ వాచ్ చూడండి. సూట్ కేసులో ఉంటాయి అన్ని ఆప్షన్స్, సూట్ కేసులో ఉంటాయి. మనం ట్రావెల్ బ్యాగ్ ఎలా క్యారీ చేస్తాం వాచ్ సేమ్ అంతే సూట్ కేసు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా చూడండి టైం ఉంటుంది. స్టాప్ వాచ్ కూడా పెట్టుకోవచ్చు మేడం, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం చూడండి. 30 minutes 31 వస్తుంది. ఇది అది కావాలంటే అది పెట్టుకోవాలి, ఆన్ చేయాలి, టైం పెట్టుకోవచ్చు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఉంటాయి కదా క్విజ్ టైమింగ్స్ కానీ ఏమైనా కాంపిటేటివ్ కోర్సెస్. ఇవి మ్యాథ్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇప్పుడు వచ్చేసాం కదా, ఆ ఆప్షన్స్ అన్నీ అయిపోయి. ఇక్కడి నుంచి ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చేస్తాం. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇస్తాను టైం ప్రాక్టీస్ చేయడానికి. కొంచెం లంచ్కి సాక్రిఫైస్ చేస్తే నేను ప్రాక్టీస్ చేస్తాను. లంచ్ టైం లేదు, లంచ్ చేసి వస్తానంటే చేసేదాన్ని నేను వెయిట్ చేస్తాను. అది ఓకే. కొన్ని మొక్కలు చూస్తుంటే నాకేదో డౌట్, ఎందుకంటే ఇది ఒకసారి కదా మనం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ డిస్లేషన్ కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఆఫ్లైన్ లే. ఒకప్పుడు అయితే బోర్డు మీద క్లాసులు చెప్పాము. ఇప్పుడు ఎంచక్క మొబైల్ కానీ ఇలా ఫ్యామిలీ చూసుకుని చెప్పేయచ్చు. ఎంచక్క మీరు కాలేజ్ కూర్చొని ఇక్కడ వీడియో ప్లే చేస్తే పిల్లలు చూస్తుంటారు.
ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు మీకు ఎంత ఇస్తున్నాను